సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి విద్యుత్ సంస్థ నుంచి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఒక సూపర్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 30,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. కేవలం మనకి ఒకే ఒక రిటన్ టెస్ట్ ద్వారా ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ఓన్లీ ఇండియన్ నేషనల్స్ నీడ్ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ మనకి జనరల్ కండిషన్స్లో థర్డ్ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది గైస్. మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి సింగిల్ రూపీ అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక November 1, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 30 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అన్నట్టు కనుక 33 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అన్నట్టు కనుక 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో ఎవరైతే ఇక రిక్రూట్మెంట్కి ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఒక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి రిటన్ టెస్ట్తో పాటు ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మనకి ఈ యొక్క రిటన్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ అనేది మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయలేదు గైస్. సో ఫర్దర్గా ఆఫీషియల్ వెబ్సైట్లో ఇక డీటెయిల్స్ అన్నిటిని కూడా అనౌన్స్ అయితే చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. సో మనకి ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించి జనరల్ టాపిక్స్ అనేవి ఏవైతే ఉంటాయో సో ఒక పర్టికులర్ టాపిక్స్తో పాటుగా ప్రొఫెషనల్ నాలెడ్జ్కి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ను కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. పింప్రి, చించవాడ్, పూణే అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ లొకేషన్స్లో ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. సో పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ నెక్స్ట్ మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ డిసిప్లిన్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్, మెకానికల్ ఇంజనీర్ అని చెప్పేసి ఈ యొక్క పర్టికులర్ ఉద్యోగాలను అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫస్ట్ ఇయర్లో మనకి 23,500 వరకు కూడా పర్ మంత్ శాలరీ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. సెకండ్ ఇయర్లో వచ్చేసరికి మనకి 25,500 వరకు, థర్డ్ ఇయర్ వచ్చేసరికి మనకి 27,500 వరకు కూడా పర్ మంత్ శాలరీ అనేది మనకి పే చేయడం అనేది జరుగుతుంది. సో ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే కనుక ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ బ్రాంచెస్లలో బీఈ ఆర్ బీటెక్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ పోస్టులకి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి మెకానికల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి కూడా ఎవరైతే సంబంధిత బ్రాంచెస్లలో బీఈ ఆర్ బీటెక్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని రైట్ సైడ్లో మీ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటి దాన్ని మీరు ఇక్కడ స్టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ అప్లోడ్ దగ్గర మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది ఇచ్చేసి
బ్లాక్ లెటర్లో మీ యొక్క ఫుల్ నేమ్తో పాటు నెక్స్ట్ మీ యొక్క ఫాదర్స్ నేము, నెక్స్ట్ మీ యొక్క కాంటాక్ట్ నెంబర్తో పాటు మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేటువంటి దాన్ని కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ 10th క్లాస్ మెమోలో ఏ విధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుందో ఒక డేట్ ఆఫ్ బర్త్తో పాటు ప్లేస్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ మీ యొక్క నేషనాలిటీ దగ్గర ఇండియన్ అని చెప్పేసి ఇచ్చేసి నెక్స్ట్ మీ యొక్క హైట్తో పాటు వెయిట్, మీ యొక్క బ్లడ్ గ్రూప్తో పాటు జెండర్ మేల్ అయితే మేల్ అని, ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క మెచ్యువల్ స్టాటస్ దగ్గర మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, సింగిల్ అయితే సింగిల్ అని చెప్పేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మదర్ టంగ్ దగ్గర మీరు తెలుగు అని చెప్పేసి మెన్షన్ చేసిన తర్వాత రిలీజన్ దగ్గర హిందూ అని చెప్పేసి ఇచ్చేసి మీ యొక్క క్యాస్ట్ అనేది ఈ యొక్క బాక్స్లో మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఏ లాంగ్వేజెస్ అనేవి తెలుసో ఒక లాంగ్వేజెస్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీకు లోకల్ అడ్రస్తో పాటు పర్మనెంట్ అడ్రస్ అనేటువంటి దాన్ని కూడా మీరు ఇక్కడ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ 1 by 1 అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ప్రీవియస్గా మీరు ఎంప్లాయీగా కనుక వర్క్ చేసినట్లయితే కనుక ఒక సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. లేదంటే ఇక్కడ మీరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఆ ఆప్షన్ బట్టి మీరు ఎస్ అయితే ఎస్ అని, లేదంటే మీరు ఇక్కడ నో అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ఇక్కడ మనకి డూ యూ హ్యావ్ అని చెప్పేసి కొన్ని కార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో మీకు పాన్ కార్డ్ అనేది ఉంటే కనుక ఎస్ అని చెప్పేసి ఇక్కడ మీరు మెన్షన్ చేసి ఒక పాన్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ పాస్పోర్ట్ అనేది ఉంటే ఎస్ అని, లేదంటే నో అని చెప్పేసి మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉంటే ఎస్ అని చెప్పేసి మీరు మెన్షన్ చేసి ఒక డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించిన నెంబర్ అనేది కూడా ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీకు ఎలక్షన్ కార్డుకి సంబంధించిన నెంబర్తో పాటు ఆధార్ కార్డ్ నెంబర్ అనేటువంటి దాన్ని కూడా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క హాబీస్ని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు రెఫరెన్స్ దగ్గర కూడా నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్స్ అనేవి ఏ డేట్ని అయితే సెండ్ చేస్తున్నారో ఒక డేట్ అనేది ఇచ్చేసి ఇక్కడ మీకు సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి చెక్ లిస్ట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేయాలి అని చూసుకున్నట్లయితే కనుక మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్తో పాటు ఇంటర్, డిప్లొమా ఆర్ బీఈ ఆర్ బీటెక్కి సంబంధించిన ఒక డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు ఓబీసీ క్యాండిడేట్స్ అన్నట్లయితే కనుక నాన్ క్రిమినల్ ఇయర్ సర్టిఫికేట్ని కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్తో పాటు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఒక సంబంధించిన సర్టిఫికేట్స్, నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఒక సంబంధించిన సర్టిఫికేట్స్తో పాటు ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ అనేది మీరు అప్లికేషన్ ఫామ్కి అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. లైక్ పాన్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఎలక్షన్ కార్డు కానీ ఏదో ఒక ఐడి ప్రూఫ్ అనేది మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీకు సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక అప్లికేషన్స్ అన్నిటినీ కూడా మీరు ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఈ యొక్క ఎన్వలప్ కవర్పై టాప్లో మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది రాసేసి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మీ యొక్క అడ్రస్సు, రైట్ సైడ్లో మనకి నోటిఫికేషన్లో ఏ అడ్రస్ అనేది ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్కి సెండ్ చేసుకోవాలి అని చూసుకున్నట్టయితే కనుక డిప్యూటీ మేనేజర్ హెచ్ఆర్ బీఈఎల్ ఆప్ట్రోనిక్ డివైసెస్ లిమిటెడ్ EL30 J బ్లాక్ బోసారి ఇండస్ట్రియల్ ఏరియా పూణే 411026 అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ అడ్రస్కి మీరు కొరియర్ ద్వారా కానీ పోస్టల్ ద్వారా కానీ ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి December 20 లోపు అయితే మనం సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ప్రముఖ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేటువంటి యొక్క ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క ప్రెస్ ఇంజనీర్స్ అనేటువంటి యొక్క పోస్టులకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ప్రజెంట్ ఈ యొక్క పోస్టులు అన్నిటిని కూడా మనకి 3 years కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకున్నప్పటికీ కూడా ఈ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత కంపెనీ యొక్క రిక్వైర్మెంట్స్ని బట్టి నెక్స్ట్ మీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని ఈ యొక్క టర్మ్ అనేటువంటి దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.